మన నెక్స్ట్ రెసిపీ బీట్రూట్ పొంగనాలు. బీట్రూట్ పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో దీనికి ముందుగా మనం పొంగనాలు పాన్ ఏదైతే ఉంటుందో దీన్ని కొంచెం హీట్ చేసి రెడీగా పెట్టుకుందాం. ఇది బ్యాటర్, పొంగనాలు బ్యాటర్ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, వైటమిన్ ఏ అధికంగా ఉంటే క్యారెట్, అండ్ అలాగే పిల్లల కంటి చూపుకి బాగా హెల్ప్ చేసే వెజిటబుల్ ఏది అంటూ కూడా ఫస్ట్ అందరూ చెప్పేది క్యారెట్ కదండి. సో మరి క్యారెట్ యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం బీట్రూట్, క్యారెట్లో లాగే బీట్రూట్లో కూడా మనకి ఫైబర్తో పాటు వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. సో అందుకే కలర్డ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం పుదీనా, కాస్త మిరియాల పొడి, కొంచెం ఉప్పు. సో పుదీనా ఏంటంటే వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. వైటమిన్ సితో పాటు మనకి ఐరన్ కూడా పుదీనాలో ఉంటుంది. ఇవన్నీ కూడా పిల్లలకి చాలా చాలా మంచివి. ఓకే, ఇప్పుడు పొంగనాలు ప్యాన్లో కొంచెం ఇలా ఆయిల్ వేసి గ్రీస్ చేసుకుందాం. అన్ని వైపులా ఆయిల్ మనకి వచ్చేలాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా స్పూన్తో తీసుకొని వీటిల్లో ఫిల్ చేసుకుందాం. ఇవి రెండు వైపులా చక్కగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మరి నేను ఫ్రై చేసి రెడీగా పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. సో చక్కగా టర్న్ చేసుకున్నాక మనకి అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బీట్రూట్ పొంగనాలు రెడీ అయిపోయాయి. బీట్రూట్ పొంగనాలకి కావలసిన పదార్థాలు: దోసపిండి 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పుదీనా 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. బీట్రూట్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో దోసపిండి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, కరివేపాకు, పుదీనా, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకొని పొంగనాలు పాన్ లో పొంగనాల్లాగా వేసుకొని చక్కగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ పొంగనాలు రెడీ.